ప్రథమ స్కందం 13వ అధ్యాయం ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము. ప్రథమ స్కందం 13వ అధ్యాయం 50వ శ్లోకం. నిష్పాదితం దేవకృత్యం అవశేషం ప్రతీక్షణే తావద్ యూయమవేక్షధ్వం భవేద్ యావదిహేశ్వరః. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచి ఉన్నంతకాలము మీరును వేచి ఉండు. భాష్యం: భౌతిక జగపు పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రముగా కలత చెందినప్పుడు వారి సహాయార్థమై శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మికాకాశమునందలి అత్యున్నత లోకమైన తన ధామము నుండి అవతరించును. అట్టి అసురులు భగవానుని ఎడనే గాక అతని భక్తుల ఎడను అసూయను కలిగి ఉందరు. పూర్వమే తెలుపబడినట్లు భౌతిక జగపు వనరులపై ఆధిపత్యము వహించవలనని తీవ్ర వాంఛచే ప్రేరితులై బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారము భౌతిక సంపర్కమునకు వచ్చి అనుకరణ ప్రభువులుగా చలామణి ఎగుచుందరు. ప్రతి ఒక్కరూ భగవానుడగుటకే యత్నించుచున్నారు. అటువంటి అనుకరణ భగవానుల నడుమ సదా స్పర్ధలు పోటీలు జరుగుచునే ఉండును. అట్టి పోటీదారులే సాధారణముగా అసురులని పిలువబడుతారు. జగమునందు అసురుల సంఖ్య మితిమీరిపోయినప్పుడు భగవద్భక్తులకు లోకము నరకప్రాయమగును. ఆ విధముగా అసుర సంఖ్య వృద్ధి చెందినప్పుడు స్వభావరీత్యా భగవానుని ఎడ భక్తి కలిగి ఉండడి జనసామాన్యము, శుద్ధ భక్తులు మరియు వారితో పాటు ఊర్ధ్వలోక దేవతలు ఉపశమనము కొరకై భగవానుని ప్రార్థింతురు. అంతటా ఆ దేవదేవుడు స్వయముగా తన ధామము నుండి అవతరించి గాని లేదా తన భక్తులను తత్కార్యార్థమై నియమించి గాని మానవ సమాజ లేదా జంతు సమాజము పతనావస్థను సరిచేయును. అటువంటి అవాంతరములు మానవ సంఘముననే గాక జంతువులందును, పక్షుల యందును, ఇతర జీవుల యందును, చివరకు ఊర్ధ్వలోకవాసులైన దేవతల యందును కలుగుచుండను. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుర వంటి అసురులను దునుమాడుటకే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అవతరించెను. ధర్మరాజు రాజ్యపాలనము కావించు సమయమున ఆ అసురులందరూ భగవానునిచే నిహతులు కావింపబడిరి. ఇప్పుడు ఆ దేవదేవుడు యదువంశముగా పిలువబడు తన స్వీయ వంశపు నిర్మూలనకే వేచి ఉన్నాడు. అది ఆ దేవదేవుని సంకల్పము చేతనే ఈ జగమున ఆవిర్భవించి ఉండను. తాను తన నిత్యధామమునకు తిరిగి చేరు లోపలనే వారిని అటకు పంపివేయవలనని ఆ దేవదేవుడు వాంఛించెను. విదురుని వలనే నారదముని సైతము యదువంశ నాశనమును గూర్చి తెలుపలేదు. అటువంటి సంఘటన జరిగి శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునకు తిరిగి మరలునంత వరకు వేచియుండుమని మాత్రము అతడు పరోక్షముగా ధర్మరాజునకు మరియు అతని సోదరులకు సూచన గావించెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం మేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురోః శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాఘ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకంతో నారదుడు యుధిష్ఠిరునికి చేసేటువంటి ఉపదేశాలను ఇక ముగిస్తూ తన యొక్క చరమ సందేశాన్ని ఇస్తాడనమాట.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. మనం చూసినట్లయితే శ్రీమద్భాగవతం మొదటి స్కందంలో భగవంతుడు ఎందుకోసం అవతరిస్తాడనే దాని గురించి ఈ విధంగా వివరిస్తారు. ఏమంటారంటే, ఏతైచాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారీ వ్యాకులం లోకే మృధయంతి యుగే యుగే. ఎప్పుడైతే ఇంద్రారీ వ్యాకులం లోకే, ఇంద్ర అంటే ఎవడు? ఇంద్రుడంటే దేవతల యొక్క అధినేత. ఇంద్రారి, అరి అంటే శత్రువులు. ఎప్పుడైతే ఇంద్రుని యొక్క శత్రువులు పేట్రేకిపోతారో ఆ సమయంలో వారిని దునుమాడటం కోసం, అంటే ఈ యొక్క అసురులను శిక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పారు. మనం చూస్తే ఈ భౌతిక ప్రపంచంలో చూడండి, 2 రకాల జీవులు ఉంటారు. వాస్తవానికి సమస్త సృష్టిలో ఉండేటువంటి జీవులు 2 రకాలు. నిత్య ముక్తులు అనేటువంటి జీవులు కొందరు, నిత్య బద్ధులు అనేటువంటి జీవులు కొందరు. మనకి ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది, భౌతిక ప్రపంచం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి జీవులందరినీ నిత్య ముక్తులు అని చెప్పి అంటారు. ఇక భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి వారిని అందరినీ కూడా నిత్య బద్ధులు అని చెప్పి అంటారు. బద్ధులు అంటే ఏమిటి? అంటే బంధింపబడినటువంటి వారు, శిక్షకు గురి చేయబడేటువంటి వారు. ఇక నిత్య ముక్తులు అంటే ఏమిటంటే వారు ఎల్లప్పుడూ కూడా ముక్త పురుషులుగానే ఉంటారు. అంటే ఏమిటి వీరిద్దరికీ తేడా అంటే, ఈ నిత్యముక్తులు అనేటువంటి వారు ఎన్నడూ కూడా భగవంతుని యొక్క సేవను మరిచిపోరన్నమాట. వారు ఎల్లప్పుడూ కూడా భగవత్ చైతన్యంతోనే ఉంటారు. అందుచేత వాళ్ళు భౌతిక ప్రపంచానికి రారు. కానీ నిత్యబద్ధులు అనేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కసారి భగవంతుని పట్ల ఈర్ష్యాభావాన్ని పెంపొందించుకోవడం చేత, అంటే భగవంతునిలాగే తాము కూడా భోగించాలనేటువంటి కోరిక చేత సంస్కరింపబడడం కోసం వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి పంపించబడుతూ ఉంటారు. ఎలాగంటే చూడండి, మన సమాజంలో మనం చూసినట్లయితే సభ్య సమాజంలో ప్రభుత్వం విధించినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటికి విధేయులుగా ఉండేటువంటి వారిని సాధారణ జనులు అని చెప్పి అంటాం. అంటే సాధారణంగా ఇప్పుడు ఒక రాజ్యంలో ఎక్కువ జనాభా ఎక్కడుంటారు? జైల్లో ఉంటారా లేకపోతే బయట ఉంటారా? చెప్పండి. ఎక్కువ శాతం మంది బయటే ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి జీవుల సంఖ్య ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అంటే ఎక్కువ శాతం మంది భగవంతుని యొక్క ఆజ్ఞలకు విధేయులై ఉంటారు. ఇక కారాగృహంలో ఉండేటువంటి జనాభా సంఖ్య ఎంత? ఇప్పుడు చూడండి, మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారో అందులో 1% మంది జైల్లో ఉంటారా? ప్రపంచ జనాభా ఎంత? 1000 కోట్లు అనుకుందాం. 1000 కోట్లలో 1% అంటే ఎంత? 10 కోట్ల. అంతమంది జైల్లో ఉంటారంటారా ప్రపంచవ్యాప్తంగా? ఉండకపోవచ్చు, ఇంకా తక్కువ మందే ఉండొచ్చు. అలాగే ఎక్కువ శాతం మంది జీవులందరూ కూడా ఎక్కడుంటారంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. చాలా అత్యంత అల్పసంఖ్యాకులైనటువంటి వాళ్ళు ఎక్కడుంటారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు. అంటే మనమందరం కూడా అల్పసంఖ్యాకులు ఉన్నమాట, బద్ధజీవులు అని చెప్పి అంటారు మనందరినీ కూడా. ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరం చేత బంధింపబడ్డాం. కారణం ఏమిటంటే మనందరికీ కూడా భగవంతుని పట్ల ఈర్ష్యాభావం అనేది పెంపొందించుకోవడం చేత. అంటే నేనెందుకు భగవంతుని యొక్క స్థానాన్ని స్వీకరించకూడదు, భగవంతుడే ఎందుకని ఇప్పుడు కూడా అతడే అధిపతిగా యజమానిగా ఎందుకు ఉండాలి అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో దానిని సంస్కరించడం కోసం ఈ భౌతిక ప్రపంచానికి పంపిస్తారు. ఏ విధంగా అయితే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు వారిని సంస్కరించడానికి జైలుకి పంపిస్తారో, అలాగే ఏ జీవులైతే భగవంతుని పట్ల వ్యతిరేక భావన లేకపోతే భగవత్ సేవను వ్యతిరేకించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భౌతిక ప్రపంచానికి పంపించబడతారు. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి జీవుల సంఖ్య చాలా 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 అల్పమైనదనమాట. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి జీవులలో 99.99 వేసుకొని మీరు ఎన్ని 9లు వేసుకుంటారంటే 9లు వేసుకోండి, అంత శాతం మంది జీవులు ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. ఇక 0 ఎన్ని సున్నాలు వేసుకుంటారు, అన్ని సున్నాలు వేసుకొని చివరిలో ఒక 1 వేసుకోండి, ఆ శాతం మంది జీవులు భౌతిక ప్రపంచంలో ఉంటారు. కానీ భగవంతుని యొక్క వైభవం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న 0 మీరు ఎన్ని సున్నాలు వేసుకుంటారు, అన్ని సున్నాలు వేసుకొని చివరికి 1 వేసుకుంటే ఆ శాతం మంది జీవుల సంఖ్య ఇక్కడ మనం లెక్క పెట్టలేము. చూడండి, మీకు అర్థమవుతుందా భగవంతుని యొక్క వైభవం ఏమిటో? ఆ అత్యల్ప సంఖ్య ఏదైతుందో, అత్యంత సూక్ష్మమైన సంఖ్య ఏదైతుందో అది ఎవరు కూడా లెక్క కట్టలేరన్నమాట. చూడండి, అది భౌతిక ప్రపంచంలో అనంతమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు.
అంటే మీరు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఊహించుకోండి ఎలా ఉంటుందో. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి వారిని నిత్య ముక్తులు అని చెప్పి అంటారు. అంటే వారు ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచానికి రారనమాట. అత్యల్ప శాతం మంది ఏమిటంటే ఈ భావన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఇక్కడికి వస్తారు. వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వచ్చిన వారిలో కూడా కొంతమంది తప్పు తెలుసుకొని భగవంతుని యొక్క ఆజ్ఞలకు విధేయులుగా ఉంటారనమాట. అలా ఎవరైతే ఇప్పుడు చూడండి మనకి జైల్లో పెట్టారనుకోండి ఖైదీలని, జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో ఉన్న ఖైదీల్లో ఎవరైతే బాగా సత్ప్రవర్తన కలిగి అంటే తాము చేసినటువంటి తప్పు తెలుసుకొని ఎవరైతే ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారో వారికి ఏం చేస్తారు, జైల్లోనే కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. అంటే టీమ్ లీడర్గానో లేకపోతే అందులో వాళ్ళనే కొంతమందిని వండడంలో ఉపయోగించవచ్చు, కొంతమందిని వడ్డించడంలో ఉపయోగించవచ్చు, కొంతమందిని మిగిలినటువంటి ఖైదీలకు బోధన చేయడం కోసం పెట్టవచ్చు. ఇలా కొంతమందిని ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో అలా ఇన్ఛార్జీలుగా వ్యవహరించేవారంటే దేవతలు అని చెప్పి అంటారు అనమాట. ఈ దేవతలు ఎవరంటే వాళ్ళు కూడా మనలాంటి సాధారణ జీవులే, కానీ వాళ్ళ స్థితి ఏమిటో తెలుసుకున్నారు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి విధి నియమాలు ఏవైతే ఉంటాయో వాటి కట్టుబడి ఉంటారు. అందుచేత వారికి కొన్ని విభాగాలకు అధిపతులుగా వారిని నియమించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం దీని యొక్క నిర్వహణ కోసం 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. చూడండి, 33 కోట్ల మంది దేవతలు ఉంటారనమాట. దేవతలు ఉపదేవతలు అందరూ కలిపి వీరు ఏం చేస్తుంటారంటే భగవంతుని యొక్క చట్టం ఏదైతే ఉందో అది ఈ భౌతిక ప్రపంచంలో అమలయ్యేలా చూసుకుంటూ ఉంటారు. ఈ వీరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఎవరంటారంటే అసురులు అని చెప్పి అంటారు. చూడండి, అటు దేవతలు కాకుండా ఇటు అసురులు కాకుండా మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మనుషులు అన్నమాట. చూడండి, వీళ్ళు ఒక్కోసారి దైవ లక్షణాలను పొందుతుంటారు, ఒక్కోసారి అసురు లక్షణాలు పొందుతుంటారు. అంటే ఒక్కొక్కసారి భగవంతుడికి విధేయులు అవుతారు, భగవంతుడు చెప్పినట్టుగా వింటారు, మరి కొన్నిసార్లు భగవంతుడిని వ్యతిరేకిస్తుంటారు. అదే కదా మనకి సమాజంలో కనిపిస్తుంది. కాసేపు వాడు భక్తి ప్రదర్శిస్తాడు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఏమైనా కష్టం వస్తే భగవంతుడు లేడు ఏం లేడు అని చెప్పి అంటాడు. చూడండి, కాబట్టి మన అందరూ కూడా మధ్యస్థంగా ఉంటాం అన్నమాట. అందుకే మనం ఉండేటువంటి లోకం కూడా మధ్యలో ఉంటుంది. ఈ 14 లోకాల్లో ఊర్ధ్వలోకాల్లో దేవతలు ఉంటారు, మొత్తం 14 లోకాల్లో. అధోలోకాల్లో అసురులు ఉంటారు, మధ్యలో ఉన్నటువంటి మనుషులు అటు ఇటుగా కూడా ఉంటారు అన్నమాట. చూడండి, అయితే ఎప్పుడైతే ఈ దేవతల విరోధులు అంటే ఎవరు, అసురులు ఎవరైతే ఉన్నారో, భగవంతుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించాలనే ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి సంఖ్య పెరిగిపోతున్నప్పుడు దేవతలు నియంత్రించలేని పక్షంలో అప్పుడు భగవంతుడు దిగిరావడం జరుగుతుంది. సాధారణంగా దేవతలు ఎప్పుడు కూడా పై చేయిలో ఉంటారు, కానీ ఒక్కోసారి ఏమవుతుంది చూడండి, మనకు ఒకసారి రెవల్యూషన్ జరుగుతుంటుంది. ఈ ఏమంటారు వాటిని, విప్లవాలు అనేవి వచ్చి ఒక్కోసారి ప్రభుత్వాన్ని పడదోస్తూ ఉంటారు. చూడండి, సాయుధ పోరాటాలని, మార్క్సిజం అని చెప్పి, నక్సలిజం అని చెప్పి ఇలాంటి రకరకాలు ఉన్నాయి కదా ఉద్యమాలు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని కూడా కూలదోస్తారనమాట ఒక్కోసారి. చూడండి, అలాంటి పరిస్థితుల్లో దేవతలు కూడా ఈ అసురుల చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు స్వయంగా వచ్చి జోక్యం చేసుకోవడం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి ఆయన దిగి వస్తుంటాడు. అయితే ఈ అసురుల సంఖ్య కూడా మనం చూస్తే మనం చెప్పుకున్నాం, కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. ఏమిటవి? సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలని చెప్పి చెప్పుకున్నాం. ఈ సత్యయుగంలో అసురుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ బలం ఎక్కువగా ఉంటుంది. చూడండి, బలం ఎక్కువగా ఉండడం అంటే వారికి ఉన్న బలం ఎక్కువగా ఉంటుంది. సత్యయుగంలో ఉన్నటువంటి అసురులు ఎవరు అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళ పేర్లు మనం ఎక్కువగా చెప్పుకుంటాం. కాబట్టి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు చాలా చాలా శక్తివంతులు. ఎంతటి శక్తివంతులు అంటే భూమిని కూడా తీసి హిరణ్యాక్షుడు ఏం చేస్తారంటే గర్భోదక సముద్రంలో ముంచేస్తాడు అనమాట. చూడండి, అంతటి శక్తివంతుడు. కాబట్టి ఆ సందర్భంలో ఏం చేస్తారు మరి, అప్పుడు స్వామి వరాహమూర్తిగా వస్తాడు. చూడండి, భగవంతుడు వరాహమూర్తిగా వచ్చి మళ్ళీ ఈ భూమిని తిరిగి తన కక్షలో నిలబెట్టి ఈ హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. తర్వాత హిరణ్యాక్షుడు మరణానికి బదులు తీర్చుకోవడం కోసం, పగ సాధించడం కోసం హిరణ్యకశిపుడు మళ్ళీ ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు పొందుతాడు. మళ్ళీ వాడిని సంహరించడం కోసం స్వామి నృసింహావతారంలో వస్తాడు. అదవుతుంది కదా. ఈ విధంగా తర్వాత మళ్ళీ ఆయన వామన రూపంలో వస్తాడు. చూడండి, ఇప్పుడు మళ్ళీ అదే అసురుల యొక్క కుటుంబంలో వచ్చినటువంటి బలిచక్రవర్తి ఆయన మళ్ళీ
ఈ దేవతాలోకాలను కూడా జయిస్తాడనమాట. మళ్ళీ వాళ్ళు సహాయాన్ని వేడుకుంటారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఒక్కోసారి అసురుల్లో కూడా అంటే వాళ్ళ దేవతలకి సహజ వైరం ఉన్నప్పటికీ దేవతల పట్ల ఒక్కొక్కసారి అలాంటి అసురుల్లో కూడా గొప్ప భగవద్భక్తులు వస్తుంటారనమాట. చూడండి, ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనకేవో 2 పార్టీలు ఉన్నాయనుకోండి ఒక దేశంలో. ఒక పార్టీ స్పష్టంగా ధర్మాచరణ వైపుగా మొగ్గు చూపుతుంది అనుకుందాం. మరొక పార్టీ దాని యొక్క అస్తిత్వం ఏమిటంటే ధర్మాచరణకి వ్యతిరేకంగా ఉండడం అనుకుందాం. దాన్ని ఏమంటారంటే చూడండి, మనకి ప్రతి పార్టీకి ఒక ఏముంటుంది, ఒక ఏమంటారు దాన్ని, మేనిఫెస్టో. దాన్ని ఒక తెలుగులో ఏదో అంటారు, ప్రణాళిక కాదు. ఒక్కొక్క పార్టీకి తన అస్తిత్వాన్ని నిర్వచించేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో బీజేపీ అని చెప్పామనుకోండి, చెప్పగానే ఇదేదో ఒక విధంగా హిందూ మతం వైపు ఉంటుంది అని అనుకుంటారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్పామంటే వాళ్ళు కొంచెం సామ్యవాదం వైపు ఉంటారని చెప్పంటాం. కొన్ని పార్టీలు చెబితే ఏమంటారు, సరే ఆ పదం మనకు గుర్తు రావట్లేదు, తర్వాత చూద్దాం. సో ఈ విధంగా ప్రతి పక్షానికి కూడా ఒక మోటో అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే వారి యొక్క అస్తిత్వాన్ని నిర్వచించే ఒక డెఫినేషన్ ఒకటి ఉంటుందన్నమాట. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే ఎవరైతే స్పష్టంగా ఈ వైపు నిలబడ్డారో, ఎవరైతే స్పష్టంగా ఆ వైపు నిలబడ్డారో వాళ్ళ యొక్క పూర్తి ఎజెండాలు వేరేగా ఉండొచ్చు. కానీ ఒక్కోసారి ప్రతిపక్షంలో కూడా స్వపక్షం కంటే కూడా ధర్మాత్ములు కొంతమంది వస్తుంటారు. చూడొచ్చు కదా, మహాభక్తులు ఉండొచ్చు అందులో కూడా, ఎవరికి తెలుసు. ఉదాహరణకి భారతదేశంలో బీజేపీ ఉందనుకుందాం, ఉదాహరణగా చెప్పుకుందాం. వాళ్ళు స్పష్టంగా అందరూ ఏమనుకుంటారు, ఇది హిందుత్వ పార్టీ, లేకపోతే హిందువులకు ఎప్పుడు కూడా భరోసాగా ఉంటుంది, లేకపోతే ఆధారంగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ వీళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకంటే వీరికి వ్యతిరేకమైన పార్టీల్లో మహాభక్తులు ఉండొచ్చు. చూడండి, అర్థం కదా, ఎందుకో కొన్ని కారణాల చేత వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ వీళ్ళకంటే వాళ్ళు గొప్ప భక్తులై ఉండొచ్చు. అలాంటి జరుగుతుంటుంది కదా. అలాగే ఒక్కసారి ఏమవుతుందంటే దేవతలకు వ్యతిరేకులైనటువంటి అసురుల్లో కూడా దేవతల కంటే మహాభక్తులు వస్తుంటారు. చూడండి, అంటే ఇంద్రుడు కూడా సరిపోడు అనమాట. ఉదాహరణలు మనం చూస్తే ప్రహ్లాదుడు చూడండి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని యొక్క పుత్రుడు. హిరణ్యకశిపుడు ఎవరు, మొత్తం అసురులకే రాజు అన్నమాట. ప్రహ్లాదుడు మరి ఆయన స్వయంగా కృష్ణుడే భగవద్గీతలో చెప్తాడు, దైత్యానాం ప్రహ్లాదశ్చాస్మి అని చెప్పి అంటాడు. దైత్యులలో నేను ప్రహ్లాదుణ్ణి అంటాడు. మరి ప్రహ్లాదుడి తర్వాత అదే వంశంలో మళ్ళీ ఆయనకు మనవుడిగా పుడతాడు బలిచక్రవర్తి. చూడండి, ఆయన కూడా మహానుభావుడు, ఆయన కూడా మహాభాగవతుడు అనమాట. చూడండి, ఇలా కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఈ దేవతలు అంటే ఈ విశ్వ యాజమాన్యాన్ని చూసేటువంటి విభాగాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు భగవంతుడు స్వయంగా తానే రావడం కానీ, తన అవతారాన్ని పంపించడం కానీ, లేకపోతే ఎవరన్నా తన భక్తుల్లో ఎవరినన్నా ఒక మహాభక్తుడిని పంపించడం కానీ, ఇలా ఆచార్యుల్ని పంపించడం కానీ, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే భగవంతుని అవతారాల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. పురుషావతారాలు అంటాం, గుణావతారాలు అంటాం, యుగావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, ఇలా అనేక రకాల అవతారాలు ఉన్నాయన్నమాట. భగవంతుడు అనేక విధాలుగా ఆయన అవతరిస్తూ ఉంటాడు ఈ భూమిపై. అలా ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా ఈ దేవతలకు సహాయం చేస్తుంటాడు. ఎందుకంటే దేవతలు వాళ్ళు విధేయులై ఉంటారు, ఎందుకంటే దేవతల వాళ్ళు విభాగాధిపతులు కాబట్టి వారికి సహకరిస్తాడనమాట. అయితే ఈ సత్యయుగంలో మనం చూసినట్లయితే వారి యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది, కానీ ఉన్నవాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఇక ఈ యుగాలు ముందుకు వెళుతున్న కొద్దీ సత్యయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చేసరికి అసురుల సంఖ్య పెరుగుతుంది, కానీ పూర్వయుగం కంటే బలం క్షీణిస్తుంది. త్రేతాయుగానికి వచ్చేసరికి మనం ఎవరి గురించి చెప్పుకుంటాం, రావణాసురుడు, కుంభకర్ణుడు, వీళ్ళ గురించి చెప్పుకుంటాం. కానీ రావణాసురుడు, కుంభకర్ణుడు బలంలో, శక్తిలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కంటే కొంచెం బలహీనులు అనమాట. చూడండి, వారి శక్తి వేరు. వారు వేగంగా చూడండి ఒక మొత్తం భూమండలాన్ని తీసుకెళ్లి గర్భోనుగులో ఉంచాడు ఎవరో హిరణ్యాక్షుడు. కానీ రావణుడు, కుంభకర్ణుడు అంతటి శక్తివంతులు కాదు. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి ఇంకా అసురుల సంఖ్య పెరుగుతుంది, కానీ పూర్వయుగం కంటే బలహీనులు అవుతారు. ఎవరు అంటే శిశుపాలుడు, ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చూడండి, వాళ్ళు దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా. దుర్యోధనుడు ఎక్కడ, రావణాసురుడు ఎక్కడ, ఏమైనా పోలికుందా ఇద్దరికి? చాలా శక్తి భేదం ఉంది. ఇంకా కలియుగంలోకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది భగవద్ వ్యతిరేకుల సంఖ్య, కానీ ఇంకా బలహీనులు అయిపోతారు.
వాళ్ళు ఎంతటి బలహీనులు అంటే కలియుగంలో భగవంతుడు వచ్చి ఇంకా వాళ్ళని చంపాల్సిన అవసరం లేదనమాట. చూడండి, వాళ్ళు ఏదో రకంగా మాట మార్చి మోసం చేయడమో లేకపోతే వేరే విధంగా ఏదో చేస్తుంటాడు. అందుకే కలియుగంలో భగవంతునికి అవతారాలు ఏమిటి అంటే మొట్టమొదట బుద్ధ అవతారం వచ్చింది. భగవంతునికి శక్తి ఆవేశ అవతారం. ఆయన ఏం ఆయుధాన్ని వాడాడు, మోసం చేస్తాడు ఆయన వచ్చి. చూడండి ఏమైనా మోసం చేస్తాడు. ఆయన ఏమంటాడంటే బుద్ధుడు వచ్చేసరికి ఈ యజ్ఞాల పేరుతో జంతు బలులు విపరీతంగా జరుగుతూ ఉంటాయి భూమి మీద, ముఖ్యంగా భారతదేశంలో. వాస్తవానికి జంతువులు అనేది ఎందుకు ఉంది అంటే వారు చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో యజ్ఞం సక్రమంగా నడుస్తుందో లేదో చూడడానికి మధ్యలో కొన్ని జంతువులను బలిస్తారు. ఆ బలిచ్చినటువంటి జంతువులు అందరూ చూస్తుండగానే వాటికి ఉన్నతమైన శరీరాలు వస్తాయన్నమాట. చూడండి, అంటే ఒక మేకని బలిచ్చారనుకోండి, దానికి ఇంకో ఉన్నతమైన శరీరం, లేదా ఆవు శరీరమో లేకపోతే దేవతా శరీరమో అందరూ చూస్తుండగానే దానికి మోక్షం సాధించడం ఇలాంటివి జరుగుతుండేవి. అంటే అంతటి బలమైనటువంటి యాజ్ఞికులైన బ్రాహ్మణులు ఉండేవారు, అంతటి శక్తివంతులు ఉండేవారు. కానీ కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే అసలు ఎందుకోసం మొదలుపెట్టారు అది పోతుంది. జనం ఏం చేస్తారంటే పతనం చెందడం వల్ల పరీక్షించడానికి జంతువుల్ని ఉపయోగించడం మానేసి సాధారణంగా ఏం చేస్తారంటే అలాంటి యజ్ఞాల్లో బలి ఇవ్వబడినటువంటి పశువు ఏదైతే ఉందో అది తన ప్రాణత్యాగం చేసింది కాబట్టి, అది ఉన్నతమైన శరీరాన్ని పొందింది కాబట్టి దాని యొక్క మాంసాన్ని తినవచ్చని శాస్త్రాలు చెప్పాయి ఆ రోజుల్లో. ఎందుకంటే అది పవిత్రం అవుతుంది, అది మాంసంగా పరిగణించబడదు. ఇక కొన్నాళ్ళకి ఏమవుతారంటే వారిలో అంత స్వచ్ఛత ఉండదు, వారికి ఆ సామర్థ్యం ఉండదు. కానీ ఏం చేస్తారంటే ఈ మాంసానికి రుచి మరిగి యజ్ఞం పేరుతో జంతుబలి చేస్తారనమాట. చూడండి, యజ్ఞంలో ఒక భాగంగా ఉండేది జంతుబలి, తర్వాత ఏమైపోతుంది జంతుబలి చేయడం కోసం యజ్ఞం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమాయక జీవులను రక్షించడం కోసం, ఎందుకంటే ఇక్కడ చెప్పారు చూడండి, ఇలాంటి అలజడి జంతువుల యందు, పక్షుల యందు, ఇతర జీవుల యందు కూడా జరుగుతుంటుందని. కాబట్టి అలాంటి అమాయకమైనటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడం కోసం భగవంతుడు బుద్ధుడిగా వస్తాడు. బుద్ధుడిగా వచ్చి ఏమంటాడంటే, ఏమై ఎందుకు మీరు జంతు బలిస్తున్నారు అంటే వేదాల్లో ఉంది కదండి, వేదాల్లో ఇచ్చిన విధానం వేరు, మీరు చేసే విధానం వేరు. కానీ దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఆయన ఏమంటాడంటే అసలు నేను వేదాన్ని ప్రమాణంగా తీసుకోను, వేదాన్ని పక్కన పెట్టండి అంటాడు. చూడండి, వేదాన్ని పక్కన పెట్టండి అంటాడు. ఎందుకని అంటే ఒకవేళ కేవలం జంతువదను నిరసిస్తాను అంటే మరి అప్పుడు వేదాల్లో ఉన్నటువంటి ఉపదేశాలు తప్పు అవుతాయి. అందుచేత ఆయన వేదం అనేటువంటిది పరిపూర్ణమైనది కాబట్టి వేదంలో ఒక భాగం సరైనది, ఒక భాగం చెడ్డది అనేటువంటిది లేదు. అలా చెప్తే వేదం తన ప్రమాణాన్ని కోల్పోతుంది. ఎలాంటిదంటే భగవద్గీత ఉంది, ఎవరన్నా వచ్చి అన్నారు అనుకోండి, ఏమంటే భగవద్గీతలో నేను 500 శ్లోకాలు తీసుకుంటాను, 200 శ్లోకాలు తీసుకోను, అవి సరైనవి కాదు అన్నాడు అనుకోండి. అప్పుడు అసలు భగవద్గీతకి ప్రామాణికత ఎక్కడుంది? 200 శ్లోకాలు తప్పు అయినప్పుడు మిగతా శ్లోకాలు కూడా తప్పు అయి ఉండొచ్చుగా. కాబట్టి అలా కుదరదు. భగవద్గీత ప్రమాణము అంటే 700 శ్లోకాలను యథాతథంగా మనం స్వీకరించాలి. అలాగే వేదం ప్రమాణం ఉన్నప్పుడు వేదంలో ఒక భాగం సరైనది, ఒక భాగం సరైనది కాదని చెప్పడానికి లేదు. కాబట్టి దాన్ని అందుకే ఆయన ఏం చేస్తారంటే వేదాన్ని గౌరవించడం కోసం, వేద ప్రమాణాన్ని తగ్గించకుండా ఉండడం కోసం అసలు నేను వేదం అనేది నాకు అనవసరం, వేదాన్ని పక్కన పెట్టండి అంటాడు ముందు. చూడండి, వేదం తప్పనే అని చెప్పడు, నాకు వేదంతో పని లేదు, వేదాన్ని పక్కన పెట్టండి అంటాడు. మరి వేదం పక్కన పెడితే మరి ఇంకేమిటంటే జీవన లక్ష్యం అంటే ఏమీ లేదు, జీవిత లక్ష్యం అంతా శూన్యమే అని చెప్పి అంటాడు ఆయన. చూడండి, కాబట్టి అసురులందరూ ఏమంటారంటే అప్పుడు చూడండి వాళ్ళు భగవంతుడి పట్ల వ్యతిరేకత కలిగి ఉంటారు. కానీ ఆయన ఏమంటాడు, సరే భగవంతుడి మాట మీరు ఎలాగో వినరు, సరే నేను చెప్తాను నా మాట వినండి, నా మాట వినండి అని చెప్పి అంటాడు. చూడండి, అంటే మోసం చేశాడనమాట. ఎవరో ఒకరి పట్ల మనకు విధేయత ఉండాలి, ఎవరో ఒకరి పట్ల విశ్వాసం అనేది ఉండాలి. వాళ్ళు భగవంతుడిని విశ్వసించను అంటున్నారు. సరే భగవంతుడిని విశ్వసించకపోతే అయితే నా మాట వినండి అన్నాడు ఆయన. మరి ఆ బుద్ధుడు ఎవరు? ఆయన భగవంతుడే కదా, ఆయన భగవంతుడే అవతారమే కదా. ఆ విధంగా అసురుల్ని మోసం చేస్తాడనమాట. చూడండి, అంతేగాని ఆయుధం పట్ల, ఎందుకంటే అనవసరం, కలియుగంలో ఆయుధం పట్టి ప్రయోజనం ఉంది. ఎందుకంటే కలియుగంలో సాధారణంగా ప్రతి ఒక్కడు జీవోత్సవంగానే చెప్పబడతాడు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే కలియుగంలో ఇప్పటికే జనులందరూ చనిపోయారు, ఎందుకంటే ఎవరికి ఏ సామర్థ్యం లేదు, శక్తి లేదు, ఏమీ లేదు, అంతా కూడా బలహీనులు అనమాట, అల్పాయుష్కులు. కాబట్టి శాస్త్ర దృష్ట్యా చనిపోయినట్టు లెక్క. చనిపోయిన వాడిని మళ్ళీ చంపడం ఎందుకు? అందుకే బుద్ధుడు వచ్చి ఏ ఆయుధాన్ని పట్టడని ఏం చేస్తారంటే మోసం చేస్తారనమాట. సరే మీరు భగవంతుడు చెప్పిన మాట వినరు కదా, భగవంతుడు లేడు, సరే వదిలేసేయండి, అయితే నా మాట వినండి అంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, బుద్ధుడు ఆయన గురువు కదా, ఆయన మాట విందాం. ఆ విధంగా భగవంతుడే వచ్చి మోసం చేస్తారు. మళ్ళీ భగవంతుడి మాట విన్నారు. తర్వాత మళ్ళీ 500 సంవత్సరాల క్రితం ఆయన శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయుధాన్ని పట్టాల. ఆయన ఏం చేసేటప్పుడు
హరినామ సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించాడు. అంటే ఏం చేశాడంటే, కలియుగంలో చంపాల్సి వస్తే ప్రతి ఒక్కరిని చంపాలి, ఎందుకంటే ప్రతి ఒక్కడు అసురుడే. అందుచేత వ్యక్తిని చంపడం కాకుండా వ్యక్తిలో ఉన్నటువంటి ఏవైతే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయో, అంటే 6 రకాల శత్రువులు ప్రతి ఒక్కడిలో కూడా ఉన్నాయన్నమాట. మనలో ఉన్నటువంటి 6 అసురులు అన్నమాట ఇవి: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కాబట్టి వీటిని నిర్మూలించడం కోసం ఆయన ఏం చేశారు? హరే కృష్ణ మహామంత్రాన్ని, ఈ యొక్క హరినామ సంకీర్తనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. శాస్త్రంలో ఉన్నదే ఆయన దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ విధంగా వచ్చి కలియుగంలో రావడం జరిగింది. చూడండి, ఇలా ఇక ఈ కలియుగం ముగిసే నాటికి ఇంకా ఎన్ని రకాల విధానాలు ఉన్నా ఇక పనిచేయని పక్షంలో కలియుగాంతంలో మళ్ళీ కల్కి అవతారంగా భగవంతుడు అవతరిస్తాడు. కానీ ఇంకా జరగడానికి ఇంకా అది మనకి ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది కల్కి అవతారం రావడానికి. చూడండి, మొదట 5,000 సంవత్సరాలు 2 అవతారాలు వచ్చాయి. బుద్ధ అవతారం వచ్చింది, శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు. మళ్ళీ 4,27,000 సంవత్సరాలకు మళ్ళీ కల్కి అవతారంగా వస్తారు. ఇంకప్పుడు ఎవడం చెబితే వినేది ఉండదన్నమాట, ఇక నరకడమే ఒక్కొక్కటి. చూడండి, అది పరిస్థితి. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఎప్పటికప్పుడు అవతరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి, దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకే ఉన్నాడు. దేవతల సహాయార్థమైన ఏం చేశాడు? కురుక్షేత్ర రణరంగం పేరుతో ఈ దుర్మార్గులందరినీ కూడా ఒక్కసారిగా ఒక దగ్గరికి పోగు చేసి ఒకే వీటితో మొత్తం అందరినీ నిర్మూలించి పడేశాడు. భూభారం అంతా కూడా తొలగిపోయింది అనమాట. చూడండి, దాని కదా కురుక్షేత్ర యుద్ధం అనేది ఆయన ఏర్పాటు చేసిన యుద్ధమే కదా, పోరాటమే కదా. ఈ కుటుంబంలో వచ్చినటువంటి స్పర్ధల పేరుతో ఆ పక్షానికి కొందరు, ఈ పక్షానికి కొందరు, మొత్తం ప్రపంచంలో ఉన్న దుర్మార్గులందరూ కూడా చేరారన్నమాట కురుక్షేత్రంలో. 18 అక్షౌహిణుల సైన్యం పోగైంది అక్కడ. అంటే సుమారుగా 64 కోట్ల మంది. చూడండి, అందరూ కూడా, కొద్ది మంది మినహా అందరూ కూడా సంహరించబడ్డారు. కార్యం పూర్తయింది. అయితే మిగిలిన శేషాన్ని పూర్తి చేయడానికి వేచి ఉన్నాడట. మరి మిగిలిన శేషం ఏమిటండి? ఇంకేముంది? దుర్మార్గులందరూ సంహరించబడ్డారు కదా. అంటే మరి ఈ దుర్మార్గులను సంహరించడంలో తనకు సహకరించడం కోసం తనతో పాటుగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు? యదువంశీయులు. చూడండి, యాదవులు అని చెప్పి అంటారు. ఈ యదువంశీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భగవంతుని యొక్క నిత్య సహచరులు అన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచం నుండి భగవంతుడితో పాటుగా వాళ్ళు ఎక్కడ భగవంతుడు వెళ్తే అక్కడికి వెళతారు. చూడండి, మనకి ఫార్వర్డ్ పార్టీ అంటారు. ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఇవి పాదయాత్రలు చేస్తుంటారు రాజకీయ నాయకులు. పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఒక అడ్వాన్స్ పార్టీ ఉంటుంది, ఫార్వర్డ్ పార్టీ కాదు. అడ్వాన్స్ పార్టీ అనే వాళ్ళు ఏం చేస్తారు? ఓహో, రేపటికి ఈయన ఎంత దూరం కవర్ చేస్తాడు, ఆయన ఎక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఎక్కడ మధ్యాహ్న భోజనం చేయాలి, ఎక్కడ రాత్రి భోజనం చేయాలి, రాత్రికి ఎక్కడ ముగుస్తుంది, ఎక్కడ ఆయన విడిది చేస్తాడు, ఇవన్నీ కూడా చూసుకునే అడ్వాన్స్ పార్టీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన రావడానికి ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తారనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి భూమి మీదకి అవతరించడం కోసం, ఆయన వచ్చిన ఉద్దేశ్యాన్ని పూర్తి చేయడంలో ఆయనకి సహకరించడం కోసం అనేక మంది అనుచరులు కూడా వచ్చారనమాట. అంటే ఆయనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్ళు, బంధువులుగా వచ్చిన వాళ్ళు, ఆయన వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు, ఇలా చాలామంది సంఖ్య ఉందన్నమాట. యదువంశీయులు ఉన్నారు చాలామంది. మరి వాళ్ళు వచ్చిన పని అయిపోయింది. మరి వాళ్ళు వచ్చిన పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటే అది మరొక రకమైన భూమికి భారం అవుతుంది. చూడండి, మరొక రకమైన భూమికి భారం. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో రాష్ట్రపతి వస్తున్నాడండి ఇక్కడికి భీమవరానికి. కాబట్టి అడ్వాన్స్ పార్టీ వచ్చేసింది. మొత్తం కలెక్టర్లు, ఐఏఎస్లు, వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ వచ్చేసి మొత్తం హెలిప్యాడ్లు తయారు చేశారు, రోడ్లు వేశారు, కార్యక్రమానికి మంచి పెద్ద పెద్ద హడావిడి చేశారు, అంతా చేశారు. రాష్ట్రపతి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? ఇక్కడ ఇంతమంది మంది మార్బలాన్ని పోషించాలంటే ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది? అవునా? స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ వల్ల అవుతుందా? ఎందుకంటే అందరూ కూడా హేమాహేమీలు, వాళ్ళకి పెద్ద పెద్ద ఏర్పాట్లు చేయాలి. కాబట్టి అసలు వచ్చిన కార్యక్రమం అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నారనుకోండి, దానివల్ల మళ్ళీ మరికొన్ని ఇబ్బందులు వస్తాయి. చూడండి, ఎందుకంటే భరించలేరన్నమాట ఎవరు కూడా. కాబట్టి భగవంతుని యొక్క నిత్య సహచరులైనటువంటి ఈ యదువంశీయులందరూ ఎవరైతే ఉన్నారో వారు మరొక రకమైన భూమికి భారంగా మారారు. అంటే చెడు రకమైన భారం కాదు ఇది. ఎలాంటిదంటే
వీళ్ళు అత్యంత శక్తివంతులు కాబట్టి వీళ్ళ శక్తిని భూమి భరించలేదన్నమాట. వీళ్ళు ఉన్న దగ్గర నుంచి మళ్ళీ దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి. అందుకని కృష్ణుడు ఒక ఏర్పాటు చేస్తాడు. ఏమిటంటే వీళ్ళందరినీ పంపేశాక నేను వెళతాను, ఎందుకంటే వాళ్ళని ఎవరు పంపలేరు కృష్ణుడు తప్ప. చూడండి, ఆయన కోసం వచ్చారు, ఆయనతో పాటుగా పని చేశారు, పని అయిపోయింది. కాబట్టి కృష్ణుడు వాళ్ళని పంపేసి ఆయన కూడా వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, కాబట్టి ఏ విధంగా పంపుతాడు? వాళ్ళల్లో వాళ్లకు అంతర్యుద్ధం జరుగుతుంది. చూడండి, దీన్ని మౌసల లీల అని చెప్పి అంటారు. భాగవతంలో మీరు చదవచ్చు. ఈ మౌసల లీలలో ఏం చేస్తారంటే యాదవులు ఒకరినొకరు సంహరించుకొని వాళ్ళందరూ కూడా భగవద్ధామ వెళ్ళిపోతారు. కాబట్టి దాని గురించి ఆయన వేచి ఉన్నాడు అనమాట కృష్ణుడు, ఇంకా వెళ్ళలా. కాబట్టి ఇక్కడ నారదుడు ఏమంటున్నాడంటే ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి ఆయన వేచి ఉన్నాడు. అంటే కురుక్షేత్ర రణరంగం అయిపోయింది, ఇంకా అందరూ సదిరేసుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళని పంపేయడం కోసం ఆయన వేచి ఉన్నాడు. అతడు ఈ భూమిపై నిలిచి ఉన్నంతకాలం మీరు కూడా ఉండండి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఇంకా అయిపోయింది కదా, పాండవులు వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కూడా అయిపోయాయి, ఇంకా మొత్తం వచ్చిన పని అయిపోయింది, కురుక్షేత్రం అయిపోయింది. భగవంతుడు ఏమిటంటే తన కార్యార్థం పాండవుల్ని వీళ్ళందరూ కూడా ఉపయోగించుకున్నాడు, వీళ్ళ పని కూడా అయిపోయింది. కాబట్టి మీరు ఇంకెందుకు భూమి మీద ఉండి ఏం చేస్తారు? ఆయన ఎలాగో వెళ్ళిపోతాడు, ఆయన వచ్చిన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నాడు. అయితే ఈ పాండవులు ఏ విధంగా ఈ యదువంశీయులు వెళ్ళిపోతారో ఆ విషయం తెలిస్తే బాధపడతారని ఎవరు చెప్పట్లేదన్నమాట వాళ్ళకి. చూడండి, అంతకుముందు విదురుడు కూడా చెప్పలా ఏ విధంగా వెళ్ళిపోతారు, ఏ విధంగా ఈ యాదవులందరూ వెళ్ళిపోతారు, అంతర్యుద్ధం జరుగుతుంది, లేకపోతే కృష్ణుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడనేటువంటి విషయాన్ని పాండవులు తట్టుకోలేరన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంతగా భగవంతుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే అనుక్షణం కూడా కృష్ణుడు వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు కదా. ధృతరాష్ట్రుడు ఎన్ని రకాలుగా, ఈ ధృతరాష్ట్రులు కౌరవులు ఎన్ని రకాలుగా వాళ్ళని సంహరించాలని చూశారు, తెలిసిందే కదా మనకి. విషం పెడతారు, లక్షాగృహానికి నిప్పు పెడతారు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వరు, వారి భార్యని అవమానిస్తారు, వారి రాజ్యాన్ని లాక్కుంటారు, ఎన్నో విధాలుగా వాళ్ళని అవమానిస్తారు. చూడండి, ఇన్ని బాధలు పెట్టినా సరే వాళ్ళు ఎలా తట్టుకుని నిలబడతారు? శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి ధైర్యంతో. చూడండి, ఆయనే రక్షించాడు ప్రతి అడుగుడుగునా కూడా. మరి అలాంటి కృష్ణుడు లేడని తెలిస్తే వాళ్ళు తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనవుతారని విదురుడికి ఆ విషయం తెలిసినా సరే చెప్పడనమాట. కృష్ణుడు వెళ్ళిపోతాడు త్వరలో, లేకపోతే కృష్ణుడి యొక్క అనుచరులందరూ కూడా వెళ్ళిపోయారనే విషయాన్ని చెప్పడు. ఇక్కడ నారదుడు కూడా ఆ విషయాన్ని చెప్పట్లా, ఎందుకంటే వీళ్ళు బాధపడతారని చెప్పి. చూడండి, ఆ విధంగా నారదుడు ఏం చేస్తారంటే ఈ శ్లోకంలో చెప్తాడనమాట, ఎలాగో త్వరలో భగవంతుడు వెళ్ళిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా గృహ నిష్క్రమణం అయిపోండి అని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు, ఇప్పుడు వాళ్ళ ఆచూకీ చెప్తాడు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే బాధపడుతున్నాడు కదా ఎవరు, యుధిష్ఠిరుడు బాధపడుతున్నాడు. ఏమని? మా పెదనాన్న మా పెద్ద తల్లి ఎక్కడికి వెళ్ళిపోయారు, విదురుడు వెళ్ళిపోయాడు, ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు, గాంధారి వెళ్ళిపోయారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమి తెలియట్లేదని బాధపడుతుంటే అప్పుడు నారదుడు వచ్చి ఉపదేశాలు చేశాడనమాట. కాబట్టి వాళ్ళు ఆచూకీ చెప్తాడు. ఏముంటాడంటే, ఓ రాజా, నీ పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, అతని సోదరుడైన విదురుడు, భార్య అయిన గాంధారి ఋష్యాశ్రమములు గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతమునకి ఎగిరి. ఇప్పుడు చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు. ఋషుల యొక్క ఆశ్రమాలు ఉండేటువంటి హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతానికి వెళ్ళారు. పవిత్రమైన గంగానది 7 పాయలుగా విభజింపబడిన కారణమున ఆ ప్రదేశము సప్తశ్రోతముగా పిలువబడుచున్నది. సప్త మహారుషుల ప్రీత్యర్థమై అట్టి కార్యము వనరింపబడి ఉండును. ఎక్కడున్నారు వాళ్ళు? హిమాలయాల దక్షిణ భాగంలో ఎక్కడైతే గంగానది 7 పాయలుగా విభజించబడిందో అక్కడికి వెళ్ళారు అని చెప్పి చెబుతున్నాడు. సప్తస్రోత తీరమున ధృతరాష్ట్రుడు ఇప్పుడు త్రిసంధ్యలయందు స్నానమాచరించుచు, అగ్నిహోత్ర కర్మలను నిర్వహించుచు, జలమును మాత్రమే గ్రహించుచు అష్టాంగ యోగమునందు నియుక్తుడై ఉన్నాడు. మనో ఇంద్రియములను నియమించుటకు మరియు గృహాసక్తమైన ఆలోచనల నుండి పూర్తిగా ముక్తుడగుటకు మనుజునికి ఇది సహాయభూతము కాగలదు. ఏం చేస్తున్నాడట ధృతరాష్ట్రుడు? అక్కడికి వెళ్ళి 3 సంధ్యల్లో కూడా స్నానమాచరిస్తున్నాడట. 3 సార్లు స్నానం చేస్తున్నాడు, అగ్నిహోత్ర కర్మలను నిర్వహిస్తున్నాడు, కేవలం నీళ్లు మాత్రమే సేవించి ఉంటున్నాడు, అష్టాంగ యోగ విధానం ఆచరిస్తున్నాడు. ఆ విధంగా ఈ ఇంటికి సంబంధించిన ఆలోచనలన్నింటి నుండి కూడా బయటపడడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఈ అష్టాంగ యోగ విధానం అని చెప్పి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, జితాసనుడు మరియు జితశ్వాసుడు అయిన వాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపుకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వరజస్తమో గుణముల సంపర్కమునకు అతీతుడగును. కాబట్టి ఆ విధంగా ఈ అష్టాంగ యోగ విధానం ద్వారా అతడు జితాసనుడు, అంటే ఏం చేస్తాడు? ఒకే ప్రదేశంలో అలాగే కూర్చొని ఉంటాడు, ఇంకా కదలడు అనమాట అటు ఇటు.
జితశ్వాసుడు, శ్వాస కూడా పూర్తి నియంత్రణలో ఉంటుంది ప్రాణాయామ ప్రక్రియ వల్ల. కాబట్టి ఇంద్రియాలను ఏం చేస్తారట, పూర్తిగా శ్రీహరి వైపునకే మళ్ళిస్తారట. అంటే ఆలోచనలన్నీ కూడా భగవంతుని పైన ఉంటాయి. ఆ విధంగా అతడు ఏం చేస్తాడు, సత్వరజస్తమో గుణాలకి అతీతుడవుతాడు. ఇంకేం జరుగుతుంది, ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధి యందు లయము చేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వజ్ఞానముతో పరమపురుషుని యందు లీనము కావలసి ఉన్నది. ఘటాకాశము నుండి విడివడిన వాడై అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరవలసి ఉన్నది. చూడండి, యోగ ప్రక్రియ ద్వారా ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటిగా, ఇప్పుడు చూడండి శరీరం ఎలా తయారైందో మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. చూడండి, ఇంజనీరింగ్ అంటే ఏమిటి, తయారు చేయడం. రివర్స్ ఇంజనీరింగ్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అన్నట్టు, అన్ఫోల్డ్ అయిపోవడం. అంటే మళ్ళీ అంతా కూడా ప్రక్రియ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏం చేస్తాడు, ఇంద్రియముల సర్వకర్మలను బాహ్యము నుండి సైతము నిరోధించి త్రిగుణములచే ప్రభావితముకు ఇంద్రియ కర్మలకు అతీతుడు కావలసి ఉన్నది. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గమునందలి అంతరాయములకు అతీతముగా స్థాణువు వలె నిశ్చలత్వము నొందవలసి ఉన్నది. ఇదంతా కూడా యోగ విధానం గురించి చెబుతున్నారు. అతడు ఏం చేస్తాడు, రాజా దాదాపు నేటికి 5వ రోజున అతడు దేహత్యాగము చేయనున్నాడు. అతని దేహము భస్మముగా మారనున్నది. ధృతరాష్ట్రుడు ఏమవుతాడట, ఈ సంభాషణ జరుగుతున్న నాటి నుండి 5 రోజులకు అతడు దేహత్యాగం చేస్తాడు. ఎలా చేస్తాడు, అతని దేహం భస్మం అయిపోతుంది అన్నాడు. ఏ విధంగా, యోగాగ్ని యందు కుటీరముతో సహా భస్మమయ్యేడు తన భర్తను వెలుపల నుండి గాంచుచు సాధ్వి అయిన గాంధారి ఏకాగ్రముతో అగ్ని యందు ప్రవేశింపగలదు. ఏం చేస్తాడట అంటే, ఆయన కూర్చున్న కుటీరం ఉంటుంది కదా, ఆ కుటీరములో ఆయన ఒక ఆసనంపై కూర్చొని తన శరీరం లోపల నుండే ఒక అగ్నిని ప్రజ్వలింపచేస్తాడనమాట ధృతరాష్ట్రుడు. చూడండి, యోగ విధానంలో కూర్చుంటాడు, అగ్ని ఎవరో వచ్చి అంటించరు, ఆయన శరీరంలో ఆయనే అగ్నిని పుట్టిస్తాడు. అగ్నిని పుట్టించి ఆయన దగ్ధమవుతూ ఆయనతో పాటుగా ఆయన కుటీరం కూడా దగ్ధమైపోతుంది. అయితే ఇది బయట నుంచి చూస్తున్నటువంటి గాంధారి ఏం చేస్తుంది, సతీ సహగమనం చేస్తుంది. ఆ విధంగా దగ్ధమైపోతున్నటువంటి ధృతరాష్ట్రుడిని చూసి సాధ్వి అయిన గాంధారి ఏకాగ్రముతో అగ్ని యందు ప్రవేశించగలదు. ఆమె కూడా ఏం చేస్తుంది, భర్తతో పాటుగా సహగమనం చేస్తుంది. హర్షము మరియు శోకములచే ప్రభావితుడై విదురుడు అంతటా ఆ ప్రదేశమును వీడి తీర్థయాత్రలకేగును. మరి విదురుడు సంగతి ఏమిటండి, ఇది తెలిసినటువంటి విదురుడు ఏం చేస్తారట, హర్షము మరియు శోకములచే ప్రభావితుడే. హర్షము దేనికి, మొత్తానికి వీడు ఇంటి నుండి బయటపడ్డాడు. విదురుడు బోధనలు చూశాం కదా మనం, విదురుడు ధృతరాష్ట్రునికి చేసిన బోధనలు ఏమిటని. మొత్తానికి ఈ ఇంటి పట్ల ఆసక్తి వదులుకున్నందుకు ఆనందంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో సోదరుడు మరణించాడనేటువంటి బాధ, హర్షము మరియు శోకములచే ప్రభావితుడై అక్కడ నుండి విదురుడు ఏం చేస్తాడట, తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడట. అక్కడి నుంచి వీణాపాణి అయిన నారదుని ఆ విధముగా పలికి అట నుండి స్వర్గలోకమునకేగను. చూడండి, ఆయన త్రిలోక సంచారి కదా నారదుడు, అక్కడ పని అయిపోయింది. ఏం చేస్తాడట, అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయాడట. ధర్మరాజు అతని ఉపదేశములను హృదయమునందు నిలుపుకొని సర్వ విధములైన శోకములను వీడగలిగను. చూడండి, నారదుడు ఏం చేశాడు, తన పెదతండ్రులిద్దరూ పెద్ద తల్లి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియక శోకిస్తున్నాడు. అతని శోకం నుండి బయటపడేయడం కోసం నారదుడు వచ్చి కొన్ని ఉపదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు అవే కదా మనం చర్చించే ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉపదేశాలు ఇచ్చాడు. కాబట్టి ఆ ఉపదేశాలన్నీ కూడా విన్నాడు. నారదుడు కూడా చెప్పాడు ఏం జరిగింది, వాళ్ళ గతి ఏమిటని చెప్పి. అది విన్నాక ఆయన మొత్తానికి అన్ని విధములైనటువంటి శోకముల నుండి ఆయన బయటపడ్డాడట. శ్రీమద్భాగవతమునందలి ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము అను ప్రథమ స్కందపు 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. దీనితో మనకు నారదుడు ధృతరాష్ట్రునికి చేసినటువంటి ప్రార్థనలు ముగిశాయి, ధృతరాష్ట్రునికి చేసినటువంటి ఉపదేశాలు ముగిశాయి. కాబట్టి రేపటి రోజున మరొక అద్భుతమైనటువంటి ప్రార్థనలతో మన యొక్క చర్చ కొనసాగిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
दानाय कारुण्य घनाघनत्यम् सकल्यानगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्